హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ 24 hours. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ స్వీట్ కార్న్ సూప్ వింటర్ కోసం ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సేమ్ రెస్టారెంట్లో ఉండే స్వీట్ కార్న్ సూప్ లాగానే ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ స్వీట్ కార్న్ సూప్ కోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని దానిలోకి ఒక పావు కప్పు స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా స్మూత్గా, ఎంత స్మూత్గా కుదిరితే అంత స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదు అంటే నెయ్యి అయినా. ఆయిల్ వేస్తే అంత టేస్టీగా ఉండదండి. దీనిలోకి ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు అలా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. అదేండి ఉల్లికాడలు. అవి లేకపోతే ఉల్లిపాయలైనా సరే యాడ్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. వాటిని కూడా ఒక అర సెకండ్ పాటు ఫ్రై చేసుకొని దీనిలోకి మరొక పావు కప్పు స్వీట్ కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలండి. స్వీట్ కార్న్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సూప్ మొత్తానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు దీనిలోకి 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్తోనే చేయాలి అనుకుంటే ఆలివ్ ఆయిల్ని ప్రిఫర్ చేయండి. ఆలివ్ ఆయిల్తో కూడా బాగుంటుంది సూప్. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి కార్న్ పేస్ట్, అది కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాయిల్ చేయండి. హై ఫ్లేమ్లో పెడితే స్వీట్ కార్న్ ఉడకవండి. ఇలా ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసేసి పైన మనకి ఒక లేయర్ ఫామ్ అవుతుందండి. ఆ లేయర్ని, ఆ ఫోమ్ని తీసేసుకోవాలి. లేకపోతే మనకి ట్రాన్స్పరెంట్గా రాదండి, సూపు క్లియర్గా రాదు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేశాను నేను. ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. స్మెల్ బాగుంటుందని నేను యాడ్ చేశాను. 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను 1.5 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని తీసుకొని 3 టీ స్పూన్ల వాటర్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. యాడ్ చేసుకునే ముందుగా మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఈ సూప్లోకి కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఈ కార్న్ మిక్స్చర్ని, లేదంటే ఉండలు కట్టేస్తాయి. అలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ సాస్ ప్లేస్లో మనము 1/2 టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ అయితే 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, కొత్తిమీర వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందని నేనైతే యాడ్ చేశాను. ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాయిల్ చేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, మన స్వీట్ కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయింది. హాట్గా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం రెస్టారెంట్స్లో తీసుకునే స్వీట్ కార్న్ సూప్ లాగానే టేస్టీగా హాట్గా వింటర్లో ఈ సూప్ తాగుతుంటే చాలా బాగుంటుంది. టీ, కాఫీ అలవాటు లేని వాళ్ళు సూప్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదండి. మనం బయట సూప్ ప్యాకెట్స్ని తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, దానికన్నా మనం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. హైజీన్గా ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. వింటర్లో ఇలా సూప్స్ తీసుకోవటం వల్ల మనకి కోల్డ్, కాఫ్ కూడా త్వరగా అటాక్ అవ్వండి. ఈసారి వింటర్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ 24 hours ఛానల్కి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.